అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ధార్మిక సోదరులారా, నేటి నుండి హరమైన్ షరీఫైన్ యొక్క మహత్యాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాము ఇన్షా అల్లా. ఈ మక్కా నగరం ఏదైతే ఉందో అది అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క అనుగ్రహం. ఈ మక్కా నగరం ఏదైతే ఈరోజు హజ్ యాత్రికులు, ఉమ్రాకు వెళ్ళేవాళ్ళు ఆ పట్టణాన్ని చేరుకుంటున్నారో, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అక్కడ చేరుకోవడానికి ప్రసాదించిన గొప్ప అనుగ్రహాలలో అది కూడా ఒక అనుగ్రహం. అయితే సోదరులారా, అలాంటి ఉన్నతమైనటువంటి ఒక నగరంలో కడపటి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నగరంలో పుట్టించాడు. మనం ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వహాదల్ బలదిల్ అమీన్, శాంతియుతమైన ఈ మక్కా నగరం, శాంతియుతమైనటువంటి ఈ నగరం మక్కా సాక్షిగా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనడం జరిగింది. అలాగే సూరతుల్ బలదులు కూడా లా అక్సిము బిహాదల్ బలద్, అల్లా అంటున్నారు, ఈ నగరం మక్కా తోడుగా నేను చెబుతున్నాను అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మక్కా నగరం మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేయడం జరిగింది. అల్లాహ్ వేటి మీదనైతే ప్రమాణం చేస్తాడో దాని యొక్క విలువ ఎంతో అయి ఉంటుంది, దాని విలువ పెరిగిపోతుంది. అలా ఎంతో విలువ గల వాటిపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేశాడు ఎన్నో విషయాల్లో. అలాగే ఈ మక్కా నగరం విషయంలో కూడా అబ్దుల్లా బిన్ అదీ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అల్ హజ్వరా అనే ప్రదేశంలో నిలబడి మక్కా పట్టణాన్ని సంబోధిస్తూ ఇలా సెలవీయడం చూశారు. ఏమంటున్నారు? అల్లాహ్ సాక్షిగా నువ్వు అల్లాహ్ యొక్క శ్రేష్టమైన మరియు ఆయనకు అత్యంత ప్రియమైన భూభాగానివి. ఒకవేళ నన్ను నీ నుండి బయటికి తీసి ఉండకపోతే నేను ఎప్పుడూ నిన్ను వదిలేవాణ్ణి కాను. సహీ తిర్మిజీ గ్రంథంలో హదీస్ వస్తుంది 3925 ఈ యొక్క హదీస్. అలాగే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర మక్కా పట్టణాన్ని సంబోధిస్తూ అన్నారు, నువ్వు ఎంత చక్కటి పట్టణానివి మరియు నాకెంత ప్రియమైన దానివి అని చెప్పేసి తెలుస్తుంది. ఈ మాటతోటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా పట్టణం అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే ప్రవక్త వారి యొక్క జన్మస్థలం కూడా మక్కా అయి ఉంది. ప్రవక్త వారి యొక్క జన్మించినటువంటి సొంత భూభాగం ఈ యొక్క మక్కా నగరం. ఏ మనిషి అయితే ఎక్కడైతే పుట్టడం జరుగుతుందో ఆ భూభాగం పైన వారికి కన్న తల్లి పైన ఉన్న ఊరు మీద ఎంతో ప్రేమ అభిమానాలు ఉంటాయి. ఇక హదీస్ కొనసాగిద్దాము. ఏమంటున్నారు? నువ్వు ఎంతటి చక్కటి పట్టణానివి మరియు నాకెంత ప్రియమైన దానివి.
ఒకవేళ నా జాతి గనక నిన్ను వదిలిపెట్టడానికి నన్ను బలవంతం పెట్టి ఉండకపోతే నేను నీ వద్ద తప్ప మరే భూభాగంలోనూ ప్రశాంతత పొందేవాణ్ణి కాదు అని ప్రవక్త వారు అంటున్నారు. ఇది కూడా తిర్మిజీ గ్రంథంలో 3-9, 2-6 యొక్క హదీస్ నెంబర్తో ఈ హదీస్ మనం చూడవచ్చు. కాబట్టి మక్కా నగరానికి ఉన్నటువంటి ఒక గౌరవము, దాని యొక్క హోదా, ఆ నగరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంత ఇష్టము మక్కా అనేది మనం పరిశీలించాము. ఇన్షాల్లా ఇత్యాది విషయాలు వచ్చేటటువంటి దర్సులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మక్కా నగరాన్ని ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తున్నారో, కడపటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్ అంబియా, ఖాతమున్ నబీ, సమస్త ప్రవక్తల యొక్క నాయకుడు ఆ నగరంలో పుట్టటము, ఆ ప్రవక్తతో అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్తల యొక్క పరంపరను పరిసమాప్తం చేయటం, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ ప్రవక్తను మక్కాలో పుట్టేందుకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నుకోవడము, అల్హమ్దులిల్లాహ్, ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహము. ఇన్షాల్లా ఇత్యాది విషయాలు వచ్చే దర్శలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఆ పవిత్ర మక్కా పట్టణం అక్కడ చేరుకొని హజ్ మరియు ఉమ్రాలు చేసే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు అల్లాహ్. ఆమీన్. రబ్బనా తక్కబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్.